దేవి మార్గం యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. సోదర సోదరీమణులారా, వసంత నవరాత్రులు కేవలం పండుగ మాత్రమేనా? దీని వెనక ఉన్న అసలు విజ్ఞానం తెలుసుకోవాలని ఉందా? శరన్నవరాత్రులలాగే ఈ వసంత నవరాత్రులు కూడా పరాశక్తి అయిన లలితాదేవి ఆరాధనకు అత్యంత కీలకమైనవి. అసలు చైత్రమాసంలోనే ఈ నవరాత్రులు ఎందుకు వస్తాయి? దీని వెనక ఉన్న ఋతుసంధి విజ్ఞానం ఏమిటి? శాస్త్రీయంగా చూస్తే చైత్రమాసం అనేది శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు మొదలయ్యే కాలం. దీనిని ఋతుసంధి అని అంటారు. ఈ సమయంలో వాతావరణంలో మార్పుల వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే మన ఋషులు ఈ సమయంలో ఉపవాసాలు, నియమబద్ధమైన ఆహారము, మంత్రోచ్చారణలను సూచించారు. ఇది మన శరీరాన్ని మరియు మనస్సును రాబోయే వేసవి కాలానికి సిద్ధం చేసే ఒక డీటాక్స్ ప్రక్రియ. పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణ సంహారానికి ముందు అపరాజితాదేవిని పూజించి విజయం సాధించింది ఈ నవరాత్రులలోనే. అందుకే దీనిని రామనవరాత్రులు అని కూడా అంటారు. లలితా సహస్రనామాల్లో అమ్మవారిని వసంత కుసుమ కుమారి అని పిలుస్తారు. అంటే ఈ ప్రకృతిలో వికసించే ప్రతి పువ్వులోనూ ఆ దేవి చైతన్యం ఉంటుంది అని అర్థం. ఈ 9 రోజులు చేసే చండీ పారాయణం లేదా లలితాపారాయణం మనలోని ప్రతికూల శక్తిని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. అలాగే శ్రీరామనవమి అని అనగానే మనకు గుర్తొచ్చేది సీతారాముల కళ్యాణం. కానీ ఉగాది నుండి నవమి వరకు జరిగే వసంత నవరాత్రుల వెనక ఎంతటి గొప్ప అంతరార్థం ఉందో మీకు తెలుసా? మిత్రులారా, వసంత నవరాత్రులు అంటే కేవలం పూజలు మాత్రమే కాదు. అది మనల్ని మనం పునరుద్ధరించుకునే సమయం, ప్రకృతితో కలిసి ప్రయాణించే అద్భుతమైన మార్గం. ఈ 9 రోజులు లలితా అమ్మవారిని, శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సమాచారం మీకు నచ్చితే ఇప్పుడే మన దేవీ మార్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం కలిసి మన సనాతన ధర్మ విజ్ఞానాన్ని చాటి చెబుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవ. మా దేవీ మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.